మంచిది కాదు అని. సార్ సార్ మోహన్ లాల్పై ఆర్జీవీ సంచలన కామెంట్స్ ఇంక అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మోహన్ లాలా ఆర్జీవీ అనే ఆయన ఈ మధ్య మళ్ళీ ఫోకస్ కోసం ఆయన పాకులాడుతున్నాడు. ఆర్జీవీ ఎప్పుడు మాట్లాడినా మీడియా ఆయనకి ఇంటర్వ్యూలు ఇస్తుంది. నాకు తెలుసు చాలామంది నా మీడియా మిత్రులు ఏమీ లేకపోతే ఆయన కూర్చోబెట్టుకుంటే ఆయన అనేక విషయాల మీద భగవద్గీత దగ్గర నుంచి ఇంకా ఇవేవి అడల్ట్ కంటెంట్ వరకు అన్నీ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు వచ్చిన సమస్య ఏమంటే వ్యూహం సినిమా, దానికి సంబంధించిన కాంట్రవర్సీ, దాంట్లో ఆయన మీద ఛార్జ్షీటు కొంతకాలం ఊరుకున్నారు. కానీ తర్వాత కోర్టుకు కూడా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి అవన్నీ చెప్పొచ్చారు. అది అయిన తర్వాత ఆయన ఇప్పుడు కొంచెం యూటర్న్ తీసుకుంటున్నారు, లేదా ఆర్ టర్న్ అనొచ్చు రామ్ గోపాల్ వర్మ. కాబట్టి ఆయన సినిమాలకు సంబంధించి తీవ్రమైన విషయాలు మాట్లాడుతున్నారు. అందులో ఇదొకటి మోహన్ లాల్ది. ఆ సినిమా ఏమో సూపర్ హిట్, అదేమో నాకు నచ్చలేదు అని అంటాడు. అంతకుముందు అమితాబ్ బచ్చన్ మీద కూడా ఇలాంటి కామెంట్సే చేశారు. వీటన్నింటిని మించిన కామెంట్ ఏంటంటే, ఇంకా నేను రాజకీయ సినిమాల జోలికి పెద్దగా పోవాలనుకోవట్లేదు, అంటే తల తిరిగితే కానీ తత్వం బోధపడదు అన్నట్టుగా కొంచెం తత్వం బోధపడిందేమో అనిపిస్తుంది. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ రాజకీయాల్లోకి ఎక్కువ రావడానికి కారణం ఒకటి పెట్టుబడులు తెచ్చుకోవచ్చని, రెండు అటెన్షన్ ఎక్కువగా ఉంటుందని. పాలిటిక్స్ మాట్లాడితే వాటి ఎఫెక్ట్ ప్రజల మీద ఎంత ఉంటుందో లేదు మీడియాలో ఎక్కువగా వస్తుందని. అందుకని బహుశా ఆయన ఇంకా చాలా వైల్డ్ కామెంట్స్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బికాజ్ ఈజ్ ట్రైంగ్ టు గ్రాబ్ అటెన్షన్. ఇదివరకు కూడా అనేవాడు మీడియా వాళ్ళని ఎందుకు ఆయన ఇంటర్వ్యూలు చేస్తారు, మాకు పిచ్చి సార్ అని, ఎందుకు నా చుట్టూ ఇలా తిరుగుతారు నాకేముంది అన్నట్టుగా. కానీ అలా చేసేదే ఆయనే. హఠాత్తుగా ఒక ట్వీట్ పెడతాడు, దాన్ని విడుదల చేస్తాడు, ఏమీ లేకపోతే ఒక అమ్మాయి కావాలి ముద్దు పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా సార్ ఈయన ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు సార్ ప్రత్యక్షంగా? సినిమాల్లోనే నేను రాజకీయాలకు దూరంగా నా రాజకీయ సినిమా తగ్గించుకుంటాను అని ఆయన చెప్తూ ఉంటే ఈయన రాజకీయాలకు వచ్చే ఛాన్స్ అది తగ్గించుకుంటే ఇది పెంచుకుంటారా అని ఉండొచ్చు. ఆయన ఏదైనా చేస్తాడు పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం, ప్రజల దీంట్లో దృష్టిలో నజర్లో ఉండటం కోసం ఆయన ఎప్పుడైనా ఏదైనా చేస్తాడు. హీజ్ ఎ సెన్సేషనల్, కాంట్రవర్షియల్, నో హోల్డ్స్ బార్ అంటారే, బార్డ్. ఎలాంటి బేషరతు పనులకైనా సిద్ధమైపోయే, మాటలకైనా సిద్ధమైపోయే వ్యక్తి ఆయన. శివతాండవం చేస్తాడు కావాలంటే. శివతో మొదలయ్యాడు కదా. అసలు శివ సినిమా ఛాన్స్ తనకి ఎలా వచ్చిందో, దానికోసం తను ఎన్ని అబద్ధాలు చెప్పాడో తన దాంట్లో తనే చెప్పాడు. సామాన్యంగా తెనాలి రామలింగడికి, కృష్ణదేవరాయలకు అబద్ధాలు చెప్పకుండా బతకొచ్చా బతకూడదని ఏదో పోటీ పెడతాడు. అందరూ ఏదో దశలో అబద్ధం చెప్తారని రామలింగడు తెనాలి రామకృష్ణుడు నిరూపిస్తాడు. రామ్ గోపాల్ వర్మ తన కథ నాగేశ్వరరావు ఆయన నాగార్జున వినే విధంగా చేయటం కోసం తను అబద్ధం చెప్పాను అని చాలా స్పష్టంగా రాసుకున్నాడు. సో బాహాటంగా నేను అబద్ధాలు చెప్తాను, నేను పలానావి సేవిస్తాను, పలానా ఏది నేను పాటించానని చెప్పిన ఆయన గురించి జోస్యాలు మనం ఏం చెప్తాం. కాకపోతే ఇందాక నేను చెప్పిన జీవీ రెడ్డి మటుకు ఆయన సినిమాకు 2 కోట్లు డిజిటల్ దాని నుంచి వచ్చిందా లేదా అది నడుస్తుంది. ఆ విషయం ఎక్కువ మాట్లాడలేదు ఆయన ఎక్కువ, మీరు గమనిస్తే కనుక. దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఒరిజినల్ రామ్ గోపాల్ వర్మలాగా చేస్తున్నారు. సార్ ఏంటి బానిస మనస్తత్వంతో హిందువులపై